భర్త మాటను భార్య ఎప్పుడైతే గౌరవిస్తాడో, భార్య మాటను భర్త ఎప్పుడు గౌరవిస్తాడో అప్పుడే ఆ భార్యాభర్తల సంబంధం అనేది చక్కగా వెళ్తుంది. నీ మాట నేనేది, నీ అవసరం నాకేముంది, నా అవసరమే నీకుంది అని చెప్పేసి ఒకరి మీద ఒకరు మాట మీద గౌరవం లేకుండా నా మాటే నువ్వు వినాలని ఈవిడ, నా మాటే నువ్వు వినాలని అతను ఉన్నారనుకోండి, ఆ కుటుంబం ఖచ్చితంగా పాతాళమే. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కుటుంబం ఎలా కట్టబడుతుందంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకున్నప్పుడు. ఆవిడ మాటను ఇతను గౌరవించాలి, ఇతని మాటను ఆవిడ గౌరవించాలి. ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఆ కుటుంబం కట్టబడుతుంది. ఆ కుటుంబంలో గౌరవం లేనప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా విచ్ఛిన్నం అవుతుంది. చాలామంది ఆ గౌరవం కుటుంబాల్లో ఉంచుకోకుండా బయట కుటుంబంగా నటిస్తారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నామని బయట వ్యక్తపరుస్తారు. కానీ సమాజానికి భయపడి బతుకుతారు. కానీ చాలామంది కుటుంబాల్లో అది ఉండదు. కుటుంబాల్లో జీవితం ఉండదండి. సమాజానికి భయపడి మేము చాలా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నాం, చాలా నమ్మకంగా ఉన్నాం, బయట వ్యక్తికి సాక్ష్యాలు ఇచ్చుకుంటారు. కానీ లోపల నిజంగా ఉండదండి. లోపల జీవితాలు ఉండవు. ఎందుకంటే వారు ఒకరినొకరు గౌరవించుకోవట్లేదు. ఇక్కడ ఒకరి మాట ఒక అభిప్రాయాన్ని ఒకరు గౌరవించట్లే. నీ అభిప్రాయంతో నాకు పని ఏంటని అతను అంటాడు, నీ అభిప్రాయంతో నాకు పని ఏంటని ఆవిడంటాడు. అక్కడ ఏమవుతుంది? అభిప్రాయాలు గౌరవించలేనప్పుడు విశ్వాసం ఏమొస్తుంది, అక్కడ ప్రేమలో వస్తుంది. అక్కడ ఏ విధంగా వాళ్ళు కట్టబడతారు? కుటుంబాలు ముక్కలైపోవడానికి కారణం ఇదే. కుటుంబాలు ముక్కలైపోవడానికి గల కారణం ఇదే. ఎప్పుడైతే ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటారో అక్కడ కుటుంబం కట్టబడుతుంది, అక్కడ ప్రేమ వస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడికి నీకు మధ్యలో ప్రేమ ఉండాలంటే దేవుడు నిన్ను గౌరవించాలి, నువ్వు దేవుని గౌరవించాలి. నువ్వు వాక్యాన్ని గౌరవివ్వాలి, దేవుడికి గౌరవివ్వాలి, మాటను లోబడాలి, ఆ మాటను ప్రేమించాలి, ఆ మాటను హత్తుకోవాలి, ఆ మాటను హృదయంలో తీసుకోవాలి, ఆ మాటను జీవించాలి. అప్పుడు దేవుడు నీలోకి వచ్చి నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ మాటను విని ఆయన చెప్పిన మాట ప్రకారం నీకు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఆయన వింటలేదు. నువ్వు మొరపెడతావు, ఆయన వింటలేదు. నువ్వు ఏడుస్తున్నావు, ఆయన వింటలేదు. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆయన జవాబు చెప్పట్లేదు. ఎందుకు నువ్వు చెప్పట్లేదు అంటే నీ మాట ఎందుకు గౌరవించట్లేదు, నీ మాట ఎందుకు వింటలేదంటే అయినా నీకు ప్రేమ లేదు ఆయన మీద. దేవుడు అంటే నీకు ప్రేమ లేదు, దేవుడు అంటే నీకు నమ్మకం లేదు, దేవుడి మాట నువ్వు వింటలేదు. అందుచేత నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా, నువ్వు ఎన్ని రోధించినా, నువ్వు ఆపత్కాల సమయంలో వెళ్ళి మోకాలించి ఎంత ప్రార్థించినా దేవుడు నీ మాట వింటలేదు. నీ ఏడుపు నీదే, నీ జీవితం నీదే, ప్రార్థనే. ప్రార్థనకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన బాగానే చేస్తావు, మామూలుగానే ఉంటావు, దేవుడి మీద నమ్మకం ఉన్నట్లుగానే ఉంటావు. కానీ వాస్తవంగా ప్రేమ నీలో లేదు. నువ్వు ఆ ప్రేమ లేదు కారణం చేత దేవుడి దగ్గర నువ్వు ఏది పొందుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పినట్టు అక్కడ అది చెప్పి ఆ మాట చెప్పాను ఏమన్నాడు చూడండి. అప్పుడు ఏమన్నాడండి? అదనమాట. దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకుంటాడు. ఆయన ఏమంటాడంటే